ఈనాటి రాయచోట్ల జరుగుతున్న సామాజిక సాధక యాత్ర ఇచ్చేసిన అందరికీ రెండు చేతులతో దండం పెడుతున్నాం. ఈనాటి వేదిక మీద అలంకరించిన మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి, పార్లమెంటు సభ్యులు సురేష్ గారికి, డైనమిక్ ఇందాక మాట్లాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో మిత్రుడు రమేష్ యాదవ్ గారికి, మన డిప్యూటీ చైర్పర్సన్ కేజే ఖాన్ గారికి, అలాగే వేదిక నుంచి చాలా మంది మిత్రులు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే ఇందాక ఒక 70 mm తర్వాత ఒక మళ్ళీ 35 mm మాట్లాడే పెద్దగా ఎక్కదు. తమ్ముడు అనిల్ చాలా అన్ని చెప్పాల్సిన చెప్పేసినాడు. సో అయినప్పుడు కూడా ఒక 5 నిమిషాలు మీరు షేర్ చేసుకొని మీతో మాట్లాడతా. ముఖ్యంగా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పుట్టిందో, ఎంత సమస్యలు బయటకు వచ్చిందో, ఎన్ని అధిక కష్టాలు బయటకు వచ్చిందో మనందరూ కూడా తెలుసు. దాని అన్నిట్లో కూడా మాతో పాటు మీరు అందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు చూశాడు, నష్టాలు చూశాడు, ఇబ్బందులు చూశాడు, ముఖ్యంగా రైతాంగాన్ని చూశాడు, పేద ప్రజలను చూశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని చూశాడు, రైతన్న సోదరుల కష్టాలు చూశాడు. అందుకే ఈరోజు ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టిన సంక్షేమ పదాలు ఈ రాష్ట్రంలో మనకు అమలవుతున్నాయంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు మనం గమనించాలా, కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎస్సీలకు ఇచ్చింది నాలుగు మంత్రులు, కానీ ఈరోజు 5 కోట్ల మంది ఉన్న ప్రజల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీలకు ఇచ్చింది 5 మంత్రులు. దాంట్లో సోదరికి డిప్యూటీ ఏదైతే ఉందో వనిత, ఒక అరుంధతి వారికి సంబంధించిన సిస్టరు, అంతకుముందు సుచరిత అనే ఆమెకు మాల కమ్యూనిటీ సంబంధించిన హోమ్ మినిస్టర్. అదే కదా ఈ తమ్ముడు సురేష్, మీకు తెలుసు, ఒక సాధారణమైన కార్యకర్త కింద జెండాలు పట్టుకున్న వ్యక్తి ఈరోజు వ్యక్తిని చేశాడంటే అది జగనన్న యొక్క చరిష్మా, జగనన్న యొక్క టాలెంట్, ధైర్యము. చాలా మంది కూడా వద్దన్నప్పుడు కూడా ఎక్కడ వినకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు తెలుసు ఈరోజు సంక్షేమ పథకాలు ఒక దగ్గర అంటే డెవలప్మెంట్. స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీకాంత్ రెడ్డి నాకు తెలుసు, ఎందుకంటే స్వయంగా మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఎంత ప్రేమ అఫెక్షన్ అంటే రాయచోటి పైన నిజంగా అనుకుంటా తెలియకుండానే పోయి సంతకం పెట్టించుకుంటా ఉంటాడు. అంటే ఎక్కడ పోయినావంటే లేదండి, అంత ప్రతి ఒక్కరు కూడా రాయచోటి నియోజకవర్గం పైన గట్టిగా పట్టున్న వ్యక్తి. ప్రతి సమస్యను కూడా తన పునిగిలో తెచ్చుకొని ఖచ్చితంగా ప్రజలకు చేయాలని, అందుబాటులో చేయాలని ఒక ఉద్దేశం స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్కి ఉండదంటే ఖచ్చితంగా నిజమే 100 రూపాయలని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఏది చేసినా కానీ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీకాంత్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇన్ని అవకాశం ఇచ్చలేన మన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా చాలా వరకు కూడా మీరందరూ కూడా ప్రేమగా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినాం, ఈరోజు పాదయాత్రలు చూసినాం, ఓదార్పు యాత్రలు చూసినాం, మనం జగనన్న పాదయాత్ర చూసినాం. కంపేర్ చేసుకోండి. నిజంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు డోరు తట్టి ఇంటింటికి వస్తున్నాయి. డోరు తట్టి ఇస్తున్నాం, జల్లిడి బట్టి ఇస్తున్నాం. ఈరోజు ప్రజల్లో ఈరోజు ఉండంటే ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా మహిళా సోదరులు కావచ్చు, ఎన్ని సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ ఆత్మ గౌరవం ఎక్కడే కానీ దెబ్బతినకుండా ఆత్మస్థైర్యం పెంచేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నదానికి ఎక్కడే కానీ సందేహం లేదని ఈ సభలో మీకు అందరూ తెలియజేస్తున్నా. ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడాల్సింది, ఇప్పుడు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు అందరికీ టైం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.